ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగజేయును గాక. ప్రియమైన బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని గురించి మనము ఎందుకు అనేటువంటి అంశంలో మనము ధ్యానిస్తూ వస్తున్నామండి. ఈరోజు మనము చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని గురించి మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నాము. యేసుక్రీస్తు కలువరి శిలువలో ఆయన పలికినటువంటి 6వ మాట యొక్క అర్థాన్ని మనము ఈరోజు నేర్చుకోబోతున్నామండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము ఇలా సెలవిస్తుంది. యేసుక్రీస్తు యొక్క చెరకను పుచ్చుకొని సమాప్తమైనది అని చెప్పి తలను వంచి ఆయన ఆత్మ అప్పగించెను అనేటువంటి మాటను మనం చదువుతామండి. సమాప్తమైనది అనేటువంటి మాటను ఈరోజు మనము ధ్యానించుకోబోతున్నామండి. ఏంటి సమాప్తమైనది, ఎందుకు యేసుక్రీస్తు మాట మాట్లాడాలి అని మనం గమనించబోతున్నాము. ఈ యొక్క సమాప్తమైనది అనేటువంటి మాటను మనము 2 భాషలలో మనము ఈరోజు దాన్ని నేర్చుకోబోతున్నామండి. అంటే 2 భాషల వారి యొక్క సంప్రదాయం ఏంటి, వారు దేనికి యొక్క మాటను ఈ పదాన్ని ఎందుకు ఉపయోగిస్తారు అనేటువంటి విషయాన్ని మనం ధ్యానించుకున్నప్పుడు ఈ యొక్క మాట యొక్క లోతు ఏంటో మనకు అర్థమవుతుందండి. మొట్టమొదటిగా మనము గ్రీక్లో ఈ యొక్క మాటను మనము ధ్యానించబోతున్నాం. ప్రియమైన బిడ్డలారా, సమాప్తమైనది అనేటువంటి మాట గ్రీక్లో టెటెలస్టాయ్ అని చెప్పి చెప్పబడుతుందండి. టెటెలస్టాయ్ అంటే ప్రియమైన బిడ్డలారా అంటే నువ్వు చెల్లించవలసినటువంటి విలువను నువ్వు చెల్లించేశావు అని అర్థం అండి. ప్రియమైన బిడ్డలారా, ఆ రోజుల్లో గ్రీస్ దేశంలో వీళ్ళు ఏం చేస్తారంటే గ్రీక్ వారు ఏదైనా ఒక పొలాన్ని అమ్మినప్పుడు, లేకుంటే నా దగ్గర అంటే నేను ఒక గ్రీస్ దేశస్తున్నా అనుకోండి, నేను ఒకరి దగ్గర ఒక పొలాన్ని కొనుక్కుంటున్నాను, లేకుంటే ఒక ఇల్లు నేను కొనుక్కుంటున్నాను. అప్పుడు నేను కొనుక్కుంటున్నప్పుడు ఆ యొక్క విలువ అంటే డబ్బు ఎంతో ఒక 5,000 10,000 నేను ఆ 10,000 ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ముద్రను వేస్తారు. టెటెలస్టాయ్ అనేటువంటి ముద్రను ఒక పత్రంలో అంటే ఆ యొక్క డాక్యుమెంట్లో ఈ వ్యక్తికి నేను ఈ రోజుల్లో నేను అమ్ముతున్నాను, నా యొక్క ప్రాపర్టీ నేను అమ్ముతున్నాను అని చెప్పి దాని తర్వాత టెటెలస్టాయ్ అనేటువంటి ఒక ముద్రను వారు వేస్తారండి. దాని అర్థం ఏంటంటే ఈ యొక్క సొత్తుకు చెందవలసినటువంటి విలువను, డబ్బును ఈయన చెల్లించి ముగించాడు అనేటువంటి ఒక ముద్రను వారు టెటెలస్టాయ్ అనేటువంటి మాటగా వారు ఆ ముద్రను వేస్తారు. దీని అర్థం ఏంటి, ఈ రోజుల్లో కూడా మనం షాపింగ్ మాల్స్కి వెళ్తున్నాము, మనం కొన్ని వస్తువులు కొనుక్కుంటున్నప్పుడు మన యొక్క బిల్ ఎంతో అది మనం ఆ డబ్బు ఇస్తున్నాం. అంటే 5,000 10,000 డబ్బులు ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడు, ఆ క్యాష్ కౌంటర్లో ఉండే వ్యక్తి పెయిడ్ అనేటువంటి ఒక ముద్రను దాని మీద వేస్తాడు. అప్పుడు మాత్రమే మన యొక్క వస్తువులు మన చేతికి దొరుకుతాయి. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు మన యొక్క పాపముకు మనము చెల్లించవలసినటువంటి విలువను, ఆ యొక్క క్రయమును ప్రియమైన బిడ్డలారా యేసుక్రీస్తు ఆయన చెల్లించాడు. ఆ యొక్క విలువను ఆయన చెల్లించాడు. ప్రియమైన బిడ్డలారా, నీ కొరకు నా కొరకు సమస్తాన్ని సహించి భరించి యేసయ్య అంటున్నాడు, నా కుమారుడా నా కుమార్తె, నీ పాపము కొరకు నీ యొక్క దోషముల కొరకు చెల్లించవలసినటువంటి విలువను నేను చెల్లించేశాను అని చెప్పి యేసయ్య నీతో నాతో ఆయన అంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, రెండోది ఈ యొక్క టెటెలస్టాయ్ అనేటువంటి పదము ఈ యొక్క గ్రీసు దేశస్తులు ఎక్కడ ఉపయోగిస్తారని చెప్పి మనం గమనించినట్లయితే, ఇప్పుడు నేను ఒక నేరాన్ని చేశాను, ఒక హత్య చేశాను. నాకు నా యొక్క చేసినటువంటి పాపానికి 10 సంవత్సరాలు జైలు శిక్ష నాకు చెరలో వేస్తున్నారు. ఈ 10 సంవత్సరాలు నేను జైలు శిక్షను అనుభవించిన తర్వాత, ఆ 10 సంవత్సరాలు అయిన తర్వాత ఆ యొక్క జడ్జి ఏం చేస్తారంటే, నీతిపతి ఏం చేస్తారంటే ఆయన ఏం చేస్తారు, వచ్చి నేను ఉండేటువంటి చెరసాల మీద టెటెలస్టాయ్ అనేటువంటి ఒక మాటను ఆయన రాసి నన్ను చూసి ఆయన అంటాడు, ఆ యొక్క దోషిని చూసి ఆయన అంటాడు టెటెలస్టాయ్ అని చెప్పి అంటాడు. దీని అర్థం ఏంటి, నీ యొక్క పాపముకు చెల్లించవలసినటువంటి విలువను, శిక్షను నువ్వు భరించావు. నీ పాపముకు భరించవలసినటువంటి శిక్షను నువ్వు భరించావు. నీ పాపముకు పరిష్కారాన్ని నువ్వు అనుభవించేశావు. టెటెలస్టాయ్ అనేటువంటి మాట రాయబడుతుంది, అతనితో చెప్పబడుతుంది. అప్పుడు మాత్రమే ఆ యొక్క నేరస్తుడు చెరసాల నుండి విడిపించబడతాడు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నిన్ను నన్ను చూసి యేసయ్య అంటున్నాడు, సమాప్తమైనది. నా కుమారుడా నా కుమార్తె,
నీ యొక్క దోషముల నిమిత్తము నీవు అనుభవించవలసినటువంటి ఆ యొక్క శిక్షను నేను అనుభవించేశాను, సమాప్తమైనది. ఇక నువ్వు పాపివి కాదు, ఇక నువ్వు దోషివి కాదని చెప్పి యేసయ్య నిన్ను నన్ను చూసి ఆయన అంటున్నాడు, సమాప్తమైనది. రెండోది ప్రియులారా, ఈ యొక్క మాటను మనము హెబ్రీ భాషలో మనం గమనించుకోబోతున్నామండి. హెబ్రీ భాషలో నిస్లాం అని చెప్పి అంటారండి. సమాప్తమైనది అనేటువంటి మాట హెబ్రీ భాషలో నిస్లాం అని చెప్పి అంటారు. ప్రియమైన బిడ్డలారా, ఈ మాట ఎప్పుడు హెబ్రీలో అంటే యూదులు ఉపయోగిస్తారని గమనించినట్లయితే పాప పరిష్కార దినము అనబడేటువంటి యామ్ కిపూర్ అనబడేటువంటి ఒక రోజు ప్రధాన యాజకుడు ఏం చేస్తారంటే సంవత్సరంలో ఒక్కసారి మాత్రము అతి పరిశుద్ధ స్థలంలోనికి ఆ యొక్క పాప పరిహార బలి యొక్క రక్తాన్ని లోపలికి అతి పరిశుద్ధ స్థలంలోకి తీసుకెళ్ళి తన పాపముల కొరకు, ఆ యొక్క ఇశ్రాయేలు పాపముల కొరకు పాప పరిహారాన్ని చెల్లించి బయటకు వచ్చి ఆయన అంటాడు, ప్రజలను చూసి నిస్లాం అని చెప్పి అంటాడు. దీని అర్థం ఏంటి? మన పాపముల కొరకు పరిష్కారము చేయబడింది, రక్తము ద్వారా పరిష్కారం చేయబడింది. మన పాపము నిమిత్తము రక్తము కార్చబడింది, నిస్లాం అని చెప్పి అంటాడండి. ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు యేసుక్రీస్తు మన యొక్క దోషముల నిమిత్తము, మన పాపముల నిమిత్తము ప్రియమైన మిత్రులారా ఆయన శిలువ శిక్షను భరించాడు. ఆయన నిన్ను నన్ను చూసి ఆయన అంటున్నాడు, నిస్లాం అని చెప్పి అంటున్నాడు. సమాప్తమైనది. నీ యొక్క బలికి, నీ యొక్క మరణానికి, నీ యొక్క శిక్షకు నీవు చేయవలసినటువంటి ఆ యొక్క విలువను, ఆ యొక్క పనిష్మెంట్, శిక్షను నీ కొరకు నేను అనుభవించాను అనేటువంటి మాటను ఇక్కడ మనం చదువుతున్నాం, మనం గమనిస్తున్నాం. ప్రియులారా, రెండవది ఈ యొక్క మాటను ఎప్పుడు ఉపయోగిస్తారు యూదులు అని మనం గమనించినట్లయితే ప్రియులారా, అంటే ఒక దంపతులకు వివాహం అవుతుంది. దంపతులకు వివాహం అయినప్పుడు ప్రియమైన బిడ్డలారా వారు ఉండేటువంటి ఆ యొక్క గదిలో ప్రియమైన బిడ్డలారా ఆ రోజు రాత్రి తల్లి తనబడేటువంటి ప్రార్థనా వస్త్రము ఆ యొక్క వారు ఉండేటువంటి ఆ యొక్క బెడ్లో అది పరవబడుతుంది. ప్రియమైన బిడ్డలారా ఇప్పుడు ఆ యొక్క కన్య, ఆ యొక్క భార్య ఏం చేయాలంటే ప్రియులారా తన చర్మము నుండి కారేటువంటి రక్తము ద్వారా తను పవిత్రమైన ఒక వ్యక్తి, తను పవిత్రమైన వ్యక్తి, వివాహానికి ముందుగానే ఏ తప్పు ఏ నేరం చేయలేదు, నేను చెడిపోలే అనేది నిరూపించేటువంటి విధానంలో తన చర్మం ద్వారా కారేటువంటి రక్తము ద్వారా ఆమె నిరూపించాలి. అలా నిరూపిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆమె తప్పించుకుంటుందండి. ఇప్పుడు ఉదయం ఒక 5 గంటలకు 6 గంటలకు ఆ యొక్క పెళ్లి కుమారుడు ఏం చేస్తారంటే ఆయన గదిలో ఉన్నటువంటి ఆ యొక్క రక్తపు, అంటే ఆయన భార్య కార్చినటువంటి రక్తపు ఆ యొక్క వస్త్రాన్ని తీసుకొచ్చి ఒక పెద్ద ఒక కొమ్మకి ఒక మానుకు మాటించి తగిలించి ప్రియమైన ఇప్పుడు ఆయన కేకలు పెట్టాలి, సమాప్తమైనది, సమాప్తమైనది అని చెప్పి కేకలు పెట్టాలి. అప్పుడు చుట్టూ ఉండే బంధువు మిత్రులందరూ దేన్ని అర్థం చేసుకుంటారంటే ఈ అమ్మాయి చెడిపోలేదు, పెళ్లికి ముందు ఏ నేరం చేయలేదు అనేటువంటి దాన్ని వారు గ్రహిస్తారు. ఈయన ఈయన కేకలు పెడుతున్నప్పుడు సమాప్తమైనది, సమాప్తమైన కేకలు పెడుతున్నప్పుడు ఆ యొక్క రక్తపు వస్త్రాన్ని వారందరూ చూసినప్పుడు ఆ అమ్మాయి ఏ నేరం చేయలేదు అని చెప్పి ఆ అమ్మాయిని అంటే ఆ యొక్క ఇంటి కోడలుగా వారు స్వీకరిస్తారు. ఒకవేళ ప్రియులారా ఆ అమ్మాయి చెడిపోయిన ఒక వ్యక్తిగా ఉంటే ఆ అమ్మాయికి అక్కడ ఏమి అంటే నిరూపించలేదు, అప్పుడు అక్కడ రక్తం లేకపోతే, ఆ వస్త్రంలో రక్తం లేకపోతే ధర్మశాస్త్ర ప్రకారము ఆ అమ్మాయి వ్యభిచారం చేసిందని చెప్పి రాళ్లతో కొట్టి చంపుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ యొక్క పెళ్లి కుమారుడు అనుకుంటే ఆ యొక్క తన భార్యని శిక్షకు అప్పగించవచ్చు, తను తలంచితే పిల్లరా తన భార్యను రక్షించవచ్చు, కాపాడవచ్చు, ఏదో ఒకటి చేసి కాపాడవచ్చు. ఇప్పుడు ఆమె ఏదో ఒక నేరం చేసింది, ఆ యొక్క రక్తం వస్త్రంలో రాలేదు అన్నప్పుడు ఈయన తన చర్మాన్ని గాయపరచుకొని తన భార్యకు బదులుగా తన రక్తాన్ని ఆ యొక్క చర్మంలో ఆ యొక్క వస్త్రంలో కార్చి ప్రియమైన సమాప్తమైంది, ఇదిగో రక్తం వచ్చింది, నాకు భార్య ఏ తప్పు ఏ నేరం చేయలేదు, నా భార్య పవిత్రమైందని చెప్పి ఏదో ఒకటి చెప్పి తన భార్య యొక్క ప్రాణాన్ని రక్షించవచ్చు, శిక్షించవచ్చు. ఆ యొక్క 2 నిర్ణయాలు ఎవరి దగ్గర ఉందంటే ఇప్పుడు ఆ యొక్క భార్య యొక్క ప్రాణం ఎవరి చేతిలో ఉంది? పెళ్లి కుమారుని యొక్క చేతిలో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగనే యేసుక్రీస్తు మనము మన కొరకు, మన పాపముల కొరకు మనము భరించవలసినటువంటి శిక్షను, మనము కొట్టబడవలసినటువంటి స్థలములో ప్రియమైన దేవుని బిడ్డలారా తన యొక్క చర్మాన్ని ఆయన గాయపరుచుకొని నిన్ను నన్ను ఆయన రక్షించాడు, నిన్ను నన్ను పరిశుద్ధపరచని అంటున్నాడు. నా కుమారుడు, నా కుమార్తె, సమాప్తమైనది.
నీ నేరములకు రక్తాన్ని నేను కార్చాను, నీకు బదులుగా రక్తాన్ని నేను కార్చాను, నా రక్తం ద్వారా నిన్ను నేను పరిశుద్ధపరచాను అనేటువంటి ఒక మాటను నీతో నాతోని సంతోషంగా మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యలో కాబట్టే మనము ఏమంటాం, ప్రాణప్రియుడు అంటున్నాము. ప్రాణప్రియుడు అంటే ఏంటంటే వేరే ఏది కాదు, ఆయన తన రక్తము చేత నిన్ను నన్ను ఆయన విలువ పెట్టి కొన్నాడు కాబట్టి ఆయన ప్రాణప్రియుడా అని చెప్పి అంటున్నాం. వేరే ఏ ఒక అపార్థం ఏం లేదండి. ఎవరన్నా ఇప్పుడు మిమ్మల్ని ఏమన్నా అడిగితే యేసు మీ భర్త అంటే, అవును, భార్యాభర్తలకు రక్త సంబంధమైనటువంటి బంధం ఉంది, నాకు యేసయ్యకు రక్త సంబంధమైనటువంటి బంధం ఉంది. యేసయ్య తన రక్తము చేత నన్ను కొన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటున్నాడు సమాప్తమైనది. ప్రియులారా, మీరు నేను భరించవలసినటువంటి శిక్షను మన కొరకు యేసయ్య భరించాడు. ఆయన అంటున్నాడు సమాప్తమైనది నా కుమారుడా, నా కుమార్తె సమాప్తమైనది అని చెప్పి ఆయన నిన్ను నన్ను చూసి అంటున్నాడు. దేవునికి దూరంగా ఉన్నటువంటి నిన్ను నన్ను, పరలోకానికి దూరంగా ఉన్నటువంటి నిన్ను నన్ను పరలోక వారసులుగా చేయడానికి మనము భరించవలసినటువంటి శిక్షను, మనము గాయపరచబడవలసినటువంటి స్థలంలో మన కొరకు ఆయన గాయాలు పొందుకున్నాడు. ఆయన నిన్ను నన్ను చూసి అంటున్నాడు సమాప్తమైనదని చెప్పి. ప్రియులారా, మన కొరకు సమస్తాన్ని చేసి ముగించినటువంటి యేసయ్యకు మనం ఏం చెల్లించగలమండి? స్తుతులు తప్ప వేరే ఏం చెల్లించలేము. యేసయ్యను చూసందాం, అయ్యా నా కొరకు సమస్తాన్ని చేసినటువంటి దేవానికి స్తోత్రం అని చెప్పందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు తండ్రి యొక్క మాటలు విన్న తండ్రి మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. సమాప్తమైనది అనేటువంటి తండ్రి మాట యొక్క మర్మాన్ని తండ్రి ఈరోజు మాతో అయ్యా మీరు మాట్లాడిన నీ కృపను బట్టి స్తోత్రము. కల్వరి శిలువలో తండ్రి మా కొరకు సమస్తాన్ని చేసి ముగించి సమాప్తమైనదని చెప్పి తండ్రి మాతో మీరు మాట్లాడుతున్న కృపను బట్టి నీకు స్తోత్రం అయ్యా. మా కొరకు సిలువ మరణాన్ని భరించావు తండ్రి, మా కొరకు తండ్రి నీ యొక్క రక్తాన్ని విలువగా ఇచ్చి తండ్రి మమ్మల్ని తప్పించావు, రక్షించావు, నీకు స్తోత్రమయ్యా. తండ్రి, సిలువ ద్వారా కలిగేటువంటి ప్రతి ఒక్క ఆశీర్వాదము, స్వస్థత, విడుదల తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి వారి యొక్క కుటుంబాల్లో కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఈరోజంతా కూడా తండ్రి మా సహోదర సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడుని వారిని ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.